ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఇడ్లీ కొట్టు అనే మూవీ గురించి రివ్యూ తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా పేరు చూడగానే ఇడ్లీ కొట్టు ఇదేదో ఇడ్లీ కొట్టుకు సంబంధించింది, ఇడ్లీ కొట్టు చుట్టూ తిరుగుతూ ఉండే స్టోరీ అని చెప్పేసి చాలా సింపుల్గా తీసుకొని థియేటర్కి వెళ్ళాను నేను. అయితే ఈ మూవీలో హీరో ధనుష్ గారి ఫాదర్ చనిపోయిన తర్వాత హీరో ఫారెన్ నుంచి ఇండియాకి వచ్చి తన తండ్రికి తన తల్లికి తనకు ఆ ఇడ్లీ కొట్టులో చిన్ననాటి జ్ఞాపకాలని గుర్తుకు రావటం, ఆ జ్ఞాపకాలను గుర్తొస్తున్న క్షణాలు తను నెమరు వేసుకుంటూ గుర్తు చేసుకునే క్షణాలన్నీ స్క్రీన్ పైన చూపించటం, అవి చూస్తున్నప్పుడు చూసే ప్రేక్షకుడికి తన తల్లిదండ్రులతో తాను చిన్నతనంలో ఎలాంటి అనుభూతులను పొందాడు అనే సీన్స్ ప్రతి ఒక్కటి హీరోకి తన జ్ఞాపకాలు, అలాగే చూసే ప్రేక్షకులకి మన నిజ జీవితం జరిగిన చిన్ననాటి జ్ఞాపకాలన్నీ గుర్తుకు రావటం జరుగుతూ ఉంటాయి. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే అలాంటి ఫీలింగే నాకు కలిగింది. అయితే ఆ సీన్స్ చూస్తున్నంతసేపు ఎలా ఉంటుందంటే ప్రేక్షకుడి స్పందన ఈ థియేటర్ నుంచి బయటికి వెళ్ళిపోయి ఇమ్మీడియట్గా ఇంటికి వెళ్ళిపోయి ఇంట్లో పేరెంట్స్తో పాటు ఉండి ఊర్లో సెటిల్ అయిపోయి ఉండాలి, బ్రతకాలి అనే ఇన్నర్ ఫీలింగ్ అనేది ఒకటి మనసులోంచి బయటకు వస్తుంది. ఈ ఇడ్లీ కొట్టు మూవీ చాలా ఫీల్ గుడ్ మూవీ. నాకు తెలిసి ఈ మధ్య కాలంలో ఇలాంటి ఫీల్ గుడ్ మూవీ రాలేదని పక్కాగా చెప్పగలను నేను. ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి 4.5 out of 5. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.